వన్ తెలంగాణ 53 దాకా రేపు ఇనాగ్రేషన్ రెడీ ఉన్నాయి సార్. మనకు అర్బన్ రూరల్ అన్ని కలిపి మనకి 53 దాకా రెడీ ఉంటాయి సార్. వర్క్స్ కంప్లీట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది సార్. ఇరిగేషన్ ట్యాంక్ బండ్స్ లో అట్లానే సర్ఫేస్ ఇరిగేషన్ ల్యాండ్స్ అన్నింటిలో కూడా ప్లాంటేషన్ చేయడం కూడా సిఈ గారు ఈ సందర్భంలో వచ్చి ఉన్నారు సార్. సో అది కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈసారి అండ్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాస్ లో వైకుంఠ ధామాలు ఇవి రెండు కూడా మనం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా కొంచెం ఈ పట్టణ ప్రజలు ఫోకస్ చేస్తే బాగుంటుందని డే వైస్ యాక్షన్ ప్లాన్ కూడా ఇప్పుడు ప్రెసెంటేషన్ అడిషనల్ లోకల్ బాడీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఏమేమి చేయాలనేది కార్పొరేటర్స్ తో మీటింగ్ పెట్టుకుంటే అవి కూడా కొన్ని పాయింట్స్ ఇప్పుడు అదర్ మున్సిపాలిటీ కూడా షేర్ చేయడం జరిగింది సార్. స్కూల్స్ జూన్ 13కి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బడి బాట కూడా స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. మొన్న ఒక మీటింగ్ పెట్టుకోమంటే ఇప్పుడు ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం కాబట్టి దీంట్లోనే ఒక 5 నిమిషాలు దానికి అలకేట్ చేయాలని మీటింగ్. ఇప్పుడు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఖమ్మం గారు, సత్పల్లి శాసనసభ్యులు గారు, ఎమ్మెల్సీ గారు, మున్సిపల్ చైర్మన్లు మరియు జిల్లా అధికారులందరూ కూడా ఈ దిగ్విజయ మీటింగ్ కోసం ప్రిపరేటరీ మీటింగ్కి మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం మన రాష్ట్రంలో పల్లెలు మరియు పట్టణాల యొక్క పారిశుద్ధ్యం మరియు మెరుగైన ఎమ్మెల్సీ గారు దాదాపు గారికి మాట్లాడాల్సిందిగా కార్యక్రమంగా భారతదేశంలోనే మనం ఒక పేరెన్నిక కలిగిన అవార్డులు పల్లె ప్రగతికి కేంద్రం ప్రకటించిన అన్ని అవార్డులు మనం రావడం, టాప్ 10 విలేజెస్ పల్లె ప్రగతికి సంబంధించిన విషయంలో మనం చేసిన పనులకి దేశవ్యాప్తంగా 10 అవార్డులు ఇస్తే అందులో 7 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. అలాగే మోడల్ విలేజెస్, భారతదేశంలో మోడల్ విలేజెస్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న 554 పార్లమెంట్ స్థానాల్లో లెక్క తీస్తే 20 టాప్ 10 టాప్ 20 విలేజెస్లో 19 అవార్డులు మన తెలంగాణ రాష్ట్రంలో విలేజెస్. దీనికి ప్రధానమైన కారణం పల్లె ప్రగతి. అట్లనే పట్టణ ప్రగతి కార్యక్రమంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణాలలో ప్రతి పట్టణం అలాగే పల్లెల్లో ప్రతి పల్లె కూడా ODF+ అండ్ ODF++ స్టేటస్ కూడా సాధించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అలాగే హైదరాబాద్ లాంటి సిటీకి వాటర్+ అవార్డు కూడా గుర్తింపు కూడా లభించింది. మనం సాధించిన ఈ విజయాలు అక్కడితో ఆగిపోకూడదు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి ప్రధానమైన ఉద్దేశం రేపు వానాకాలం రాబోతూ ఉంది. గతంలో మనం చేసిన పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, పెంచిన చెట్లు కానీ, ఇతరత్ర మళ్ళీ తిరిగి ఒకసారి ఈ పనిలో నిమగ్నం అవడం ద్వారా గతంలో చేసిన మన మంచి పనులకి కొనసాగింపు, దాంతోపాటుగా ఆ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం ఇంకా మెరుగవడం, పెట్టిన చెట్లని ఇంకా మెరుగ్గా కాపాడుకోగలుగుతాం. దాంతోపాటుగా కొత్తగా చెట్లను మనం పెట్టుకోగలుగుతాం. దీంతో పాటుగా పల్లె పట్టణ ప్రగతిలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పారామీటర్ అంటే ఒకటి 2 పనులు మనం ప్రత్యేకంగా తీసుకొని వాటిని చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకున్నప్పుడు మొదట్లో మనం తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఊరికి డంపింగ్ యార్డ్ ఉండాలి, ప్రతి ఊరికి నర్సరీ ఉండాలి, ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉండాలి, ప్రతి ఊరికి
మరి పెట్టుకున్న కార్యక్రమాలన్నీ కూడా సాచురేషన్ మోడ్ మీద మనం సాధించడం జరిగింది. ఈసారి తెలంగాణ క్రీడా ప్రాంగణాలని మనం మరి ప్రతి మండలంలో కూడా సాధ్యమైనంత వరకు ప్రతి గ్రామంలో కూడా తీసుకోవాలనేది మనం తీసుకున్న నిర్ణయం. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా రేపు జూన్ 2వ తారీఖు కనీసం ప్రతి మండలానికి 2 క్రీడా ప్రాంగణాలని మనం ఐడెంటిఫై చేసి ఇనాగ్రేట్ చేసుకోవాలి. అట్లాగే ప్రతి పట్టణంలో కూడా అదేవిధంగా క్రీడా ప్రాంగణాలని తయారు చేసుకోవాలి. ఈ క్రీడా ప్రాంగణాలు మీ అందరికీ ఆల్రెడీ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాబట్టి, క్రీడా ప్రాంగణం అంటే మనం ఏదో 8 ఎకరాలు 10 ఎకరాలు మనం ఏదో పెద్ద స్టేడియం తయారు చేయాలనో అంత లేదు. 1 ఎకరం 6 ఎకరం లోపల మనకి ఏ ప్రాంతం ఉన్నా కూడా దాన్ని చదువు చేసుకొని దాంట్లో 2-3 కోట్లు ఏవైనా సరే బాస్కెట్బాల్ కానీ, లేదా నెట్ ప్రాక్టీస్ చేసుకునే దానికి కానీ, బ్యాడ్మింటన్ కానీ, లేదా వాలీబాల్ కానీ మరి ఏర్పాటు చేసుకుంటే దానికోసం అవసరమైన క్రీడా సామగ్రిని దాని అంటే ప్లేయింగ్ ఐటమ్స్, దాంతోపాటుగా పిల్లలకు కావాల్సిన బూట్లు, టీషర్ట్స్, వాటికి కావాల్సిన యూనిఫామ్స్ అవన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. తద్వారా గ్రామాలలో ఉన్న యువత మరి ఒక ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఏర్పాటు చేయడం కోసమని, వాళ్ళకి సన్మార్గంలో నడవడం కోసం, ఫిట్నెస్ కోసం ఏర్పాటు చేయడం కోసమని ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణాలని మరి ఈసారి తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిసారి మనం ఏదో కొత్త కార్యక్రమాన్ని పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. దీన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతాము. దాంతోపాటుగా మరి పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో మనం ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి కొంత కాలువలు అవన్నీ కూడా డ్రై అయి ఉంటాయి కాబట్టి డీసిల్టింగ్ ఆఫ్ ది కెనాల్స్ బోత్ విలేజెస్లో కానీ లేదా పట్టణాల్లో కానీ ప్రత్యేకించి అందరూ కూడా శ్రద్ధ తీసుకొని డీసిల్టింగ్ ఆఫ్ ది మరి ఈ డ్రైనేజ్ కెనాల్స్ కానీ పెద్ద చిన్న ఏమైనా కూడా పల్లె పట్టణాల్లో శుభ్రపరచాలి. దాంతోపాటుగా ఏవైనా మళ్ళీ పెరిగిన పిచ్చి చెట్లు కానీ, తుమ్మ చెట్లు కానీ, లేకపోతే ఇతరత్ర చెట్లు ఏమైనా పెరిగినవి ఉన్నా, లేదా పోయిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి ఇప్పటికీ మధ్యలో మళ్ళీ పేరుకుపోయిన పెండ కుప్పలు కానీ, లేదా పేరుకుపోయిన మరి వ్యర్థాలు కానీ, కన్స్ట్రక్షన్ డెబ్రేసీస్ కానీ, ఇతరత్ర ఇంకా ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా దయచేసి మళ్ళీ ఒకసారి తొలగించుకునే కార్యక్రమం చేయాలి. మనం గతంలోనే మొదటి 2వ విడతల్లోనే పల్లె విడతల్లోనే పల్లె కార్యక్రమంలోనే మనం ఆల్రెడీ బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూసేజ్ లేని వాటిని మూసేయడం జరిగింది. దాదాపు సాచురేషన్ బేసిస్ మీద మనం 99% మనం అచీవ్ చేసుకున్నాం. ఇంకెక్కడైనా అట్లాంటివి ఉంటే కూడా దయచేసి వాటిని మళ్ళీ కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతాం. దాంతోపాటుగా పట్టణాల్లో మనం తీసుకున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్, మరియు మరి ఈ పట్టణాల్లో తీసుకున్న ఈ వైకుంఠ ధామాలు, వీటిని దయచేసి ప్రతి మున్సిపాలిటీలో కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి అర్బన్ లోకల్ బాడీలో కంప్లీట్ చేసుకోవాలి. రూరల్ ఏరియాస్లో మనం సాధ్యమైనంత వరకు ఇది సాధించడం 100% వైకుంఠ ధామాల నిర్మాణం జరిగింది. 100% మరి పల్లె ప్రకృతి వనాలను కూడా మనం నిర్మాణం ఏర్పాటు చేసుకుంటాం. కానీ పట్టణాల్లో ఇంకా పట్టణ ప్రకృతి వనాలు చాలా మట్టుకే ప్రతి డివిజన్లో సాధ్యం కాకపోయినా కూడా ప్రతి 5 వార్డులకు, లేకపోతే ఏదో కార్పొరేషన్ అయితే 5 డివిజన్లకు ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయం ఉన్నది. దాన్ని కూడా దయచేసి మున్సిపల్ కమిషనర్స్, తర్వాత మున్సిపల్ చైర్మన్స్ కూడా పట్టించుకోవాలని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాం. మరి దీంతో పాటుగా మరి ప్రొఫెసర్ జయశంకర్ బడివాడ కార్యక్రమాన్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కూడా మనం ఫ్లాగ్ ఆఫ్ చేసాం. అది కూడా ముందుకు పోతా ఉన్నది. కాబట్టి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కూడా దీంట్లో పాటుగా ఇంటిగ్రేట్ చేసుకొని ఈ కార్యక్రమం చేసేటప్పుడే మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం విద్యార్థులు చేరే విధంగా ప్రజాప్రతినిధులతో పాటుగా అధికారులు కూడా చొరవ తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి మనం ఇంగ్లీష్ మీడియం బోధనలో ప్రతి క్లాస్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి అది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి తెలియజేసే విధంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా దయచేసి మీ హెడ్ క్వార్టర్స్ లేదా మీ మండల హెడ్ క్వార్టర్ని కానీ, స్పెషల్ ఆఫీసర్స్కి ఇచ్చిన మీ మండల హెడ్ క్వార్టర్ని కానీ దయచేసి వీడవద్దంటే ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే ప్రాధాన్యత అంశాలను మనం గుర్తించి షెడ్యూల్ ఆఫ్ వర్క్స్ మనం తీసుకున్నామో, క్యాలెండర్ ఆఫ్ ఆపరేషన్ తీసుకున్నామో, దయచేసి ఆ క్యాలెండర్ ఆఫ్ ఆపరేషన్కి అందరూ కూడా అడిహర్ అయ్యే విధంగా మీరు దయచేసి చర్యలు తీసుకోవాలి. దీనికి స్పెషల్ ఆఫీసర్స్ మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆయా ఎంపీపీలు కూడా దయచేసి మరి సాధ్యమైనంత వరకు ఆయా జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా అన్ని గ్రామాలు కూడా తిరిగే విధంగా చేస్తూ సర్పంచులను కూడా కార్యాలయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
మీ అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే సర్పంచులకి నిన్న మొన్న ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతున్నాయో 267 కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి వారి అకౌంట్లకు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ పేమెంట్ల కోసం కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ ట్రూ? సీఈఓ గారు వచ్చినాయి కదండి, పడ్డాయి కదండి. సో ఇప్పుడు సర్పంచ్లు కానీ లేదా వాళ్ళకి కానీ మీకు పడ్డాయి, అకౌంట్లో పడ్డాయి. అది మీరు అందరు సర్పంచులు తెలియజేసి దయచేసి డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. అందరు ప్రజాప్రతినిధులకు తెలియజేయండి. డబ్బులన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి అక్కడ ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు మరి పిచ్చి ప్రేరణాత్మక పేరటం కోసం ఇది వాడతారు. కానీ మీరు దయచేసి మీ సర్పంచులకి వాళ్ళ అకౌంట్లో ఏర్పాటు చేయబడ్డ నిన్న ఇవాళ వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులు రేపు కూడా పడతాయి. వాళ్ళు కూడా చూసుకోమని చెప్పండి. దాంతో పాటుగా ఎన్ఆర్జీఎస్ పేమెంట్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోటాలో మనం పేమెంట్ చేయడం జరిగింది. అట్లనే పట్టణ ప్రజల కోసం కూడా ఈ రోజే 67 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూఎల్పీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు లేదా కమిషనర్ గారు చెక్ చేసుకోండి. మీ అకౌంట్లకి ఆల్రెడీ పట్టణ ప్రజలకు సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. అటు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ గారు ఇద్దరు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారితో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న మొన్న ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కాబట్టి పల్లె పట్టణ కార్యక్రమానికి సంబంధించినప్పటికీ మీ అధికారులకు కానీ మరి ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేసేది ఏంటంటే సర్పంచులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పేమెంట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఉధృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపు వర్షాలు పడే లోపల గ్రామాలన్నీ పారిశుద్ధ్యంతో మళ్ళీ వెలివిరియాలి. ఇప్పుడు లేవని కాదు, కానీ ఎంతైనా సరే వెళ్ళే పల్లె ప్రగతి జరిగినంత నీటికి ఇప్పుడు ఉండదు. కానీ ఇది సమ్మర్ కాబట్టి ఇంత సమ్మర్లో మనకి ఎండిపోయిన కాలువలని డీసీల్ చేయడం ఈజీ కాబట్టి లేదా లో లైన్ ఏరియాస్ ఏదైతే వాటన్నింటినీ కూడా మళ్ళీ రీఫిల్ చేసుకునే దానికి కన్స్ట్రక్షన్ డెబ్రిస్ కూడా దయచేసి ఆయా గ్రామాల్లో ఎక్కడైతే లో లైన్ ఏరియా ఉంటుందో అక్కడే ఆ కన్స్ట్రక్షన్ డెబ్రిస్ కూడా లెవెల్ చేసేదానికి వాడాలి. దాంతోపాటు మున్సిపాలిటీలో కూడా ఆ కార్యక్రమం చేయాలి. దాంతోపాటుగా వేకెంట్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వేకెంట్ సైట్లో పెరిగిన పిచ్చి మొక్కలు కానివ్వండి లేదా ఇతరత్ర కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆ ఓనర్లు నిర్వహించుకోవాలి. అది క్లియర్గా తెలియజేసాం. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో ఆ అర్బన్ లోకల్ వాటిని చేస్తే దానికి 10 రెట్లు వాళ్ళకి వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారిని చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మనం తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా చేశాం. దయచేసి పల్లెల్లో లాగానే ప్రతి పట్టణంలో కూడా ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ మరియు వైకుంఠ ధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, దాంతో పాటుగా మరి ఈ పట్టణ ప్రకృతి వనాలతో పాటుగా క్రీడా ప్రాంగణాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలను కూడా దయచేసి ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున మీరు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం.